హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పిన ప్రాసెస్లో కానీ చేశారంటే సంవత్సరం అంతా కూడా అదే రుచితో అలాగే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి వాసనతో గుమగుమలాడుతూ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే టిఫిన్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మామిడికాయల్ని వాటర్లో కొద్దిసేపు ఉంచి బాగా కడిగి పొడి క్లాత్తో తడి ఏం లేకుండా తుడుచుకోవాలి. తర్వాత మామిడికాయల్ని ముక్కలుగా కొట్టి ముక్కలలో ఉన్న జీడి మొత్తం తీసేసి తడి ఏం లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కొట్టిన మామిడికాయని ఒక గిన్నెతో ఎన్ని గిన్నెలు వచ్చాయో కొలుచుకుందాము. ఇలా గిన్నెతో కొలుచుకోవడం వల్ల మిగతా పొడులు కూడా ఎగ్జాక్ట్ కొలతలతో వేయవచ్చు. దానివల్ల మామిడికాయ కారం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం 5 గిన్నెల మామిడికాయల ముక్కలు తీసుకున్నాను అల్లం ఆవకాయ కోసం. తర్వాత పోపు కోసం 2 గిన్నెల నూనె బాగా వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ చల్లగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కిలోల వెల్లుల్లి, 1/2 కిలో అల్లం తీసుకున్నాను. అల్లం ఎక్కువగా వేశారంటే కారం అనేది తొందరగా నల్లగా అవుతుంది. అందుకే అల్లం అనేది తక్కువగా తీసుకొని వెల్లుల్లి క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఈ పేస్ట్ ఆయిల్లో వేశారంటే ఆయిల్ మొత్తం పొంగిపోతుంది. అందుకే ఆయిల్ కొద్దిగా చల్లగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పోపు చల్లారేలోపు ముక్కలలో పొడులు కలుపుకుందాము. ఈ ముక్కలలో 1/2 గిన్నె పచ్చి ఆవు పొడి, 1 టీ స్పూన్ మెంతుల పొడి, సగం గిన్నె ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి. ఇవి లైట్గా వేయించుకొని పొడి కొట్టుకోవాలి. 1.5 గిన్నె వరకు కారము, ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకొని ముక్కలకి పొడులు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా పొడులు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని ఇక్కడ కలిపేలోపు పోపుని ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత పోపు మొత్తం చల్లారిందో లేదో వేలు పెట్టి చూసి చల్లగా అయిన తర్వాత ఈ పోపుని ఈ మామిడికాయ ముక్కలలో కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ స్పూన్తో కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తే, ఒకవేళ రాకపోతే చేయితో కలుపుకుంటూ ఉండాలి. ఈ పోపు కూడా ముక్కలకి మొత్తం బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మూత తీసి ఉప్పు సరిచూసుకొని అంతా బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో కమ్మనైన అల్లం ఆవకాయ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది.